రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆసక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఒకసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నారంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం మరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్న ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. సార్, మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ వి ఫ్రీగా అడగచ్చమ్మా, మీరు ఏం అడగాలని అడగచ్చు. మీరు చెయ్యెత్తి మీ పేరు ఊరు చెప్పి అడగండి అమ్మా. ఇట్ సైడ్. నమస్కారం సార్, నా పేరు సుమతి, మాది బసవన్నపాలెం గ్రామం. ఎక్కడున్నావమ్మా నువ్వు? కనపడలా. ఇక్కడున్నా సార్. చేయిపోయికెత్తున్నా కార్నర్లో. మీరెట్రా సెక్యూరిటీ ఎట్రా? నువ్వు రావా? సెక్యూరిటీ ఈ పక్క నువ్వు ఇట్రా. మాట్లాడమ్మా, ఇప్పుడు మాట్లాడుకుని వస్తున్నావు. మా సెక్యూరిటీ అడ్డం పడ్డారు నీకు. సార్ నమస్కారం సార్,
చెప్పమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సార్. నేను మర్చిపోయానమ్మా, నువ్వు గుర్తు చేశావు. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా. చెప్పమ్మా. సార్, ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన పల్లెటూరు నుండి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్న ఆ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా సార్? మీరు